అనంతపురం కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల పీడీ శ్రీనివాస్ ప్రసాద్ను విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏఐఎస్ఎఫ్ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం, ఎన్ఏసబ్యూఐ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య, ఏఐఎస్బీ, కేఎస్ఎన్ విద్యార్థులు ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ధర్నా అనంతరం కలెక్టర్ ఆనంద్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు పెద్ద ఎత్తున వినతి పత్రాల రూపంలో, ఆందోళన కార్యక్రమాల రూపంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి పీడీని తొలగించాలని చెప్పి విద్యార్థుల పట్ల అసభ్యతంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి గత కొన్ని రోజులుగా కళాశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి, డిగ్రీ కళాశాలకు సంబంధించిన ఆర్జేడీ గారికి వినతి పత్రాల ఆందోళన రూపంలో విద్యార్థి సంఘాలు తెలియజేసిన ఇంతవరకు ఏమాత్రం కూడా స్పందించలేదు. ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం దగ్గర మరి కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల పీడీ మరి శ్రీనివాస్ ప్రసాద్ ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. వెళ్ళి సెలెక్ట్ చేసి సర్టిఫికేట్లు ఇప్పిస్తున్నారు. ఇక్కడ అంటే గేమ్ సరిగా ఆడకపోయినా మాకు సంబంధం లేదు, పీడీలతో సఖ్యతగా ఉంటే మాకు సర్టిఫికేట్లు వస్తాయనేటువంటి భావన ఈ జిల్లాలో ఉంది. దాన్ని తొలగించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారి పైన ఉంటుంది. తక్షణమే ఈ సంఘటన పైన విచారణ జరిపించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. నగర పరిధిలో ఉన్నటువంటి కేఎస్ఎన్ మహిళా